నమస్తే. ఈ వీడియో అక్షయ తృతీయ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలనే విషయం గురించి మనం చర్చించుకుందాం. 29వ తారీఖు ఏప్రిల్‌న చాలా అత్యంత ఉత్తమమైన రోజు. ఆ రోజు నుంచి బుధవారము 30వ తారీఖున మనకి అక్షయ తృతీయ ఉంది. 30వ తారీఖున బుధవారము 2 గంటల 13 నిమిషాల వరకు అక్షయ తృతీయ ఉంది. ఈరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే అత్యంత ఉత్తమమైన రోజు అనుకోవాలి. ఎవరైతే ధనలాభం కలగాలి, లక్ష్మీ కటాక్షం మీకు కావాలి, ధన ప్రవాహం మీ దగ్గర ఉండాలి, మీ ఇల్లంతా ఐశ్వర్యవంతంగా ఉండాలి అని కోరుకుంటారు. ఈ రోజున అత్యంత ముఖ్యంగా పరిగణించటం చాలా చాలా ముఖ్యమైన అంశం. ఈ అక్షయ తృతీయకి మనకి బంగారానికి ఎంతో సంబంధం ఉంటుంది. మనకి అమ్మవారికి బంగారానికి చాలా సంబంధం ఉంటుంది. అదేవిధంగా విష్ణుమూర్తికి బంగారానికి కూడా చాలా సంబంధం ఉంటుంది. హిరణ్య గర్భో భూగర్భో అని చెప్పేసి మనకి విష్ణు సహస్రనామాల్లో విష్ణుమూర్తి గురించి చెప్తూ ఉంటారు. అంటే విష్ణుమూర్తి యొక్క కడుపులో బంగారం ఉంటుంది. ఇలాంటి బంగారం లాంటి కడుపు అని మనకి విష్ణుమూర్తిని మనం వర్ణిస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా చూసుకుంటే విష్ణుమూర్తికి బంగారానికి ఎంతో సంబంధం ఉంది. విష్ణుమూర్తి అలంకారాలన్నీ కూడాను బంగారంతోనే చేస్తూ ఉంటారు. అలానే అమ్మవారికి శ్రీ సూక్తం అని ఉంటుంది. ఈ శ్రీ సూక్తంలో ఇది వేదమంత్రం. వేదమంత్రంలో బిగినింగ్లోనే అమ్మవారిని మన గురించి చెప్తూ ఏమంటారంటే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్తా ఉంటారు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ అని మనకి శ్రీ సూక్తంలో ఫస్ట్ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అమ్మవారు బంగారంలాగా ఉంటారు, బంగార నగలతో అలంకరించబడి ఉంటారు, వెండి నగలతో అలంచబడి ఉంటారు. అంతేకాకుండా అమ్మవారు సువర్ణమయమై ఉంటుంది, బంగారమయమై ఉంటుంది అని చెప్పేసి అమ్మవారి గురించి బంగారంతో అమ్మవారు ఎలా ఉంటుందో చెప్పుకుంటారు. అయితే ఈ రోజున చాలామంది బంగారం కొనొచ్చా కొనకూడదా ఇదంతా ఒక మూఢనమ్మకం అని చెప్తున్నారు. కాబట్టి అది కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మనకు వేదాలు ప్రమాణం కాబట్టి వేదాల్లో అమ్మవారి బంగారం లాగా ఉంటుందని, అలానే మనకి విష్ణు సహస్రనామంలో విష్ణుమూర్తి గురించి బంగారం గురించి మాట్లాడారు. కాబట్టి ఈ టైంలో బంగారం కొంటే అత్యంత ఉత్తమం. బంగార నగలను పూజించి మనం ధరించిన ఎంతో ఉత్తమం. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున అందరికీ బంగారం కొనలేరు కాబట్టి పుణ్యప్రదమైన వస్తువులు మనం కొనుక్కుంటే చాలా మంచిది. పసుపు, కుంకుమ, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కొనుక్కుంటే మనకు చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంటుంది. ఈ పేరులోనే ఉందండి, అందరూ గుర్తుపెట్టుకోండి. సర్వ అర్ధ సిద్ధి యోగము. సర్వం అంటే అన్నీ, అర్థం అంటే సంపదలు, సిద్ధి అన్ని సంపదలు మనకు సిద్ధించే ఈ రోజు అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనం ఏది చేసినా కంటిన్యూస్గా మనతో పాటు ఎదుగుతూ ఉంటుంది. అందుకని క్షయం అంటే తరిగిపోవటం, అక్షయం అంటే తరిగిపోకుండా మన దగ్గర ఉంటుంది. కాబట్టి మనం ఏది చేసినా కానీ పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజున బంగారం కొనుక్కోవటం, పుణ్య వస్తువులు కొనుక్కోవటము, దానాలు చేయటము, ధర్మాలు చేయటం, పర్టికులర్గా ఉదక దానం, నీటిని గనక దానం చేయటము, డ్రై ఫ్రూట్స్ని దానం చేయటం, ఇలా మంచివి ఏది చేసినా కానీ నిరంతరం మనతో పాటు ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇంక చాలామంది మనకి చేయగలిగితే విష్ణు సహస్రనామం చదవటము, శ్రీ సూక్తం చదవటము, కనకదార చదవటము చదువుతుంటే చాలా మంచిది. ఇప్పటిదాకా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నాము, ఏదైనా ఒక మంత్రం చెప్పండి, లేదంటే ఏదైనా మాకు స్తోత్రం చెప్పండి, ఏదైనా కనుక మాకు చెప్పండి అంటే ఆ రోజున కనుక మీరు తలస్నానం చేసి శుభ్రంగా ఇష్టదేవతని, కులదేవతని తలుచుకొని కనకదారం చదవటం స్టార్ట్ చేయండి, లేదంటే శ్రీ సూక్తాన్ని చదవటం స్టార్ట్ చేయండి. చాలామంది అడుగుతుంటారండి మాకు పలకదని. కానీ చక్కగా ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా ఆథెంటిక్గా చక్కగా చేసి పలకటం కూడా నేర్పించే వీడియోలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఫాలో అయ్యి కొంతకాలం, ఒక వారం 10 రోజులు, ఆ తర్వాత మీరు నిరంతరం భక్తిగా కనుక చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీకు చాలా ఈజీగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ రోజున బుధవారం రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్రం చక్కగా ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని ఒకరోజు ముందుగానే ఆ రోజున సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు మీకు కలగాలని, భోగభాగ్యాలు కూడా మీకు కలగాలని ఈ అక్షయ తృతీయ రోజున మీరు సంకల్పం చేసి స్టార్ట్ చేసిన ప్రతి పని మీకు విజయవంతంగా అయ్యి మీకు చక్కగా శోభాయమానంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదములు.